హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకా కొన్ని కొత్త రెసిపీస్ని చూపించడానికి ముందుకు వచ్చాను. సో సమ్మర్ స్పెషల్ ఒడియా స్టైల్ రెసిపీస్ ఏంటి, అసలు ఒరిస్సాలో సమ్మర్ టైంలో ఎలాంటి ఫుడ్ తింటారు అండ్ మన తెలంగాణలో కూడా ఈ ఫుడ్ తింటారు. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో దీన్ని ఏమంటారంటే పక్కలబాతో బెండి గొట్ట బాజా. సో తెలంగాణలో అయితే సద్దన్నం బెండకాయ ఫ్రై అంటారు. సో ఇది ఎట్లా చేసుకోవాలంటే, ముందు సద్దన్నం ఏదైతే ఉంటుందో అంటే మిగిలిపోయిన అన్నంని అన్నం మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 కప్పు మిల్క్, సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి. ఆ నానబెట్టుకున్న దాన్ని పొద్దున తీసేసుకొని స్టవ్ పైన ఒక కడాయి వేడి చేసుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని, పోపుకు తగినంత నూనె వేసుకొని, పుటనని 5 రకాల పోపు గింజలు ఉంటాయి. సో అవేంటంటే జీలకర్ర, ఆవాలు, సోంపు, మెంతులు, అట్లనే నల్ల నువ్వులు, ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఎండుమిర్చి, ఇంగువ, శనగపప్పు, అట్లనే కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఈ కలుపుకున్న సద్దన్నంలోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సద్దన్నం రెడీ అయిపోతుంది. దీన్నే ఒరిస్సాలో పొక్కలబాత అంటారు. నెక్స్ట్ బెండి గొట్ట బాజా ఎట్లా చేయాలో చెప్తా. సో ఇదేంటంటే ఫస్ట్ బెండకాయలని మంచిగా కడుక్కొని ఒక బట్టతోని తూడ్చేసుకోవాలి తడి లేకుండా. తర్వాత ఇట్లా నేను చూపిస్తున్నట్టు పొడుగ్గా మధ్యలోకి చీరుకోవాలి బెండకాయలని. ఆ చీరుకున్న దాంట్లోకి స్టఫింగ్ పెట్టాలి. సో స్టఫింగ్ కోసం మనం ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు వాడతాము. సో ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఇవన్నిటిని మంచిగా బరకగా దంచేసుకొని ఆ దంచుకున్న స్టఫింగ్ మొత్తాన్ని ఆ బెండకాయల మధ్యలో పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి నూనెలో. సో స్టవ్ పైన ఒక కడాయి వేడి చేసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ బెండకాయలు అన్నింటినీ కూడా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతాయి వెంటనే. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫ్రై చేయడానికి లేత బెండకాయలను తీసుకుంటే మస్తు టేస్ట్ అవుతుంది. సో కుదిరితే లేత బెండకాయలతో చేయడానికి ట్రై చేయండి. సో పొక్కలబాతో బెండి గొట్ట బాజా ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.